హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఎవరికెవరు ఫ్రెండ్స్, నాకైతే కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్‌లో ఒక బర్త్‌డే స్టేటస్ వీడియో అనేది చూశారు కదా! అలాంటి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో 2 అప్లికేషన్ అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్ మాస్టర్, సెకండ్ అప్లికేషన్ అనేది పిక్సెల్ లబ్. ఈ 2 అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ లబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ ఇలానే ఎడిటింగ్ చేసుకోవాలి కనుక జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ పేరు అనేది ఉంటుంది కదా! ఆ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను మహేష్ బాబు సార్ ఫోటో తీసుకున్నాను కనుక ఆ నేమ్ అనేది ఎంటర్ చేసుకొని రైట్ టిక్ ఇట్లా క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేసిన తర్వాత మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఏబీ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్ దగ్గర క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అనేది యాడ్ చేసుకోవడానికి నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీడియో చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. కాస్త మీకు నచ్చినట్లో ఇట్లా జూమ్ అనేది తగ్గించుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి గ్యాలరీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక ఇమేజ్ అనేది నేను ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకొని, ఆ ఇమేజ్ ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. కాస్త దీన్ని ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకొని మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెట్టుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది. చూసారు కదా! దాని తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ షాడో ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి నాలుగో ఆప్షన్‌పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫార్మేట్ దానిపై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ టు గ్యాలరీ అని కింద కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ ఇలానే ఎడిటింగ్ అనేది చేసుకోండి. తర్వాత బ్యాక్‌కొచ్చి ఇప్పుడు కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ కింద కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ కావట్లేదనేసి. సో, ఫ్రెండ్స్, నేను మీకు చాలా వీడియోలో చెప్పాను. ఇప్పుడు కూడా నేను చెప్పదలుచుకోలేను. వీడియో లెంత్ అవుతుంది. సో, ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న లింక్‌పై ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఇట్లా ఇంపోర్ట్ అనేది అవుతుంది. సో, ఇట్లా ఇంపోర్ట్ అయిన తర్వాత ఇట్లా ప్రీసెట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇట్లా ఉంటుందన్నమాట. సో, మీరు స్టార్టింగ్‌లోనే ఇక్కడ చూసారు కదా! మీరు స్టార్టింగ్‌లో మీ పేరు అనేది ఎడిటింగ్ చేసుకున్నారు కదా! ఆ పేరు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో రీప్లేస్ పెట్టుకోండి. అండ్ మీ మంత్ అండ్ డేట్, దాని తర్వాత హ్యాపీ బర్త్‌డే అని ఉంటుంది. దాని తర్వాత మీ టైటిల్ అనేది ఎంచుకోండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా రీప్లేస్ పెట్టుకోవాలనేది, పేరు ఎలా పెట్టుకోవాలని నేను చెప్తాను. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ నార్మల్‌గా మీకు చూపించడం కోసం నేను చూపిస్తున్నా. సో, ఇమేజ్ పై క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకున్న టెక్స్ట్ ఎక్కడైతే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా రీప్లేస్ అనేది అయిపోతుంది. చూసారు కదా! ఇంకా మీకు చిన్నగా కావాలంటే మీకు నచ్చినట్లు ఇట్లా పెట్టుకోవచ్చు. సో, చూస్తున్నారు కదా! ఇట్లా పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా దీనికి యానిమేషన్ అనేది యాడ్ అయ్యి ఉంటుందన్నమాట. సో, ఇట్లా ఉంటుంది. చూస్తున్నారు కదా! యానిమేషన్ అనేది ఆటోమేటిక్‌గా యాడ్ అయ్యి ఉంటుంది. సో, ప్రతి ఒక్క టెక్స్ట్ అలానే రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత మీరు చేయాల్సింది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క దీన్ని ఇలానే యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డబుల్ బీట్ మార్క్ అనేది ఉంది కదా! అక్కడ ఇట్లా రెడ్ మార్క్ ఉంచండి ఫస్ట్ దీంట్లోని. ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ డబుల్ బీట్ మార్క్ దగ్గర 6.400 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ ఉంచేసి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి మాత్రం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయ్యి ఉండాలి. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియో చూడండి. హెచ్‌డీ క్వాలిటీలోని మీకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్‌కొచ్చి మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సో, చూస్తున్నారు కదా! నేను ఇట్లా పెట్టుకుంటున్నా. సో, ఇంకా నాకు కావాలి కనుక ఇట్లా నేను జూమ్ చేసుకొని పెట్టుకుంటున్నా. మీకు నచ్చినంత
మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఇట్లా పెట్టుకోండి. మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఒక 20% లేదా 30% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. దాని తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ ఇన్ యానిమేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఇక్కడ ఎంటర్ స్లైడ్ అప్ అనే యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత 0.5% ఇట్లా పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్‌లో 3.800 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ ఉంచేసి ఇక్కడ నుంచి మీరు డిస్క్రిప్షన్‌లో దీనికి నేను యూజ్ చేసిన ప్రతి ఒక్క పీఎన్‌జీ ఇమేజ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక మిర్చి పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఉంటుంది. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి ఏం చేస్తారంటే దీన్ని కొంచెం ఇట్లా జరుపుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జరుపుకోండి. ఈ పొజిషన్ వరకు నాకు నచ్చినంత నేను ఇట్లా పెట్టుకుంటున్నా. సో మీరు ఎండ్ వరకు జరుపుకున్న నో ప్రాబ్లమ్. దానికి 13.500 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ ఉంచేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు దీన్ని ఎటువైపు పెట్టుకోవాలనుకుంటున్నారో అది మీ చాయిస్. సో ఇట్లా పెట్టుకుంటున్నా నేనైతే. సో ఇట్లా పెట్టుకున్నారనుకోండి చూస్తుంటారు కదా! సో ఇట్లా ఉంటుందన్నమాట. సో ఎండింగ్‌కి వచ్చేసరికి మీరు ఎక్కడ ఉంచుకోవాలో అది మీ చాయిస్. సో నేను ఎండింగ్‌కి ఈ పొజిషన్‌లో ఇట్లా కనిపించకుండా పెడుతున్నా. సో స్టార్టింగ్‌లోకి వచ్చేసరికి ఈ చివరన ఇట్లా పెట్టుకుంటున్నా. సో దాని తర్వాత బ్యాక్ వచ్చి ఇట్లా యానిమేషన్ అనేది అవుతుంది. చూస్తున్నారు కదా! సో ఇట్లా ఉంటుందన్నమాట. సో దాని తర్వాత మీరేం చేస్తారంటే దీన్నే డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇట్లా డూప్లికేట్ అనేది అవుతుంది. సో మీరేం చేస్తారంటే ఆ డిఫెమ్ అనేది తీసి దీన్ని డ్రాగ్ చేసుకొని ఇట్లా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఎండ్‌కొచ్చేసరికి మీకు ఇటు ఉండాలి కనుక ఈ పొజిషన్‌లో రైట్ సైడ్ కన్నట్లు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి కనిపించకుండా ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా స్క్రోల్ చేశారనుకోండి చూస్తుంటారు కదా! సో ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. సో దాని తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ ఇక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ నుంచి ఇంకో మిర్చి ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. సో మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఇమేజ్ ఎక్కడైతే ఉందో దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చి స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ ఉంచేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే దీన్ని కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఎండ్‌కొచ్చేసరికి ఏం చేస్తారంటే పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. సో స్కేల్ అని కనిపిస్తుంది కదా! దాన్ని ఇట్లా మొత్తం ఇట్లా పెంచుకోండి సరిపోతుంది. సో ఇట్లా పెంచుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా ఇలా పెంచుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి కనిపించకుండా. తర్వాత జూమ్ అనేది మొత్తం ఇట్లా తగ్గించండి. బ్యాక్ వచ్చి స్క్రోల్ చేసి చూపిస్తాను. ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. సో చూస్తుంటారు కదా! సో ఇట్లా. ఇప్పుడు దీన్నే డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి 3 డాట్ ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ క్లిక్ చేశారనుకోండి డూప్లికేట్ అనేది అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు దీనికున్న కీ ఫ్రేమ్ అనేది ఇట్లా తీసేయండి. తీసిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసి అది ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకొని దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఎండ్‌కొచ్చేసరికి ఎట్లా ఉండాలంటే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి పెద్దగా జూమ్ అనేది చేయాలనమాట. కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్కేల్‌లోని పెద్దగా ఇట్లా పెట్టుకోండి. సో ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఎండ్‌కొచ్చేసరికి ఇట్లా ఈ లెఫ్ట్ సైడ్‌కి అన్నట్లు జూమ్ అనేది అవ్వాలి కనుక సో ఇట్లా పెట్టుకోండి సరిపోతుందనమాట. కనిపించకుండా ఇట్లా. ఓకే. దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసరికి ఈ పొజిషన్‌లో నుంచి దీన్ని జూమ్ అనేది తగ్గించండి సరిపోతుంది. సో ఇట్లా స్క్రోల్ చేశారనుకోండి చూసారు కదా! ఇట్లా చాలా మంచి లుక్‌తోని రివీల్ అనేది అవుతుంది. సో దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి లేయర్‌పై క్లిక్ చేయండి. ఎఫెక్ట్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్‌లో విగిల్ అని సెర్చ్ చేయండి. మీకు ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇన్‌స్టాల్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి ఆ ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకసారి సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ ప్రాపర్టీస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్టైల్‌ని 2% పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ స్టార్టింగ్ స్ట్రెంత్ ఉంది కదా! దీన్ని ఒక 5% ఇట్లా పెట్టుకోండి. ఎండింగ్ స్ట్రెంత్ అనేది ఒక 4% ఇట్లా పెట్టుకోండి. తర్వాత ఫ్రీక్వెన్సీ అనేది 50% ఇట్లా పెట్టుకోండి సరిపోతుంది. బ్యాక్ వచ్చి దీన్ని స్క్రీన్‌కి తగ్గట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. సో
సో ఇట్లా చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. ఇట్లా షేక్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో దాని తర్వాత మీరేం చేస్తారంటే ఇప్పుడు మీ ఫోటో ఉంది కదా, ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి దీని పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ ఉంచేసి డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన ఒక కలర్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న కలర్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒకసారి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఆ ఇమేజ్పై ఇట్లా క్లిక్ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్పై క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. తర్వాత 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుని కరెక్ట్గా ఇట్లా మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, సరిపోతుందన్నమాట. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత చూస్తుంటారు కదా, ఇక్కడ ఇన్ అనిమేషన్ ఆప్షన్పై క్లిక్ చేసి ఫ్యాడ్ అనిమేషన్ సెలెక్ట్ చేసుకుని 0.5% ఇట్లా పెట్టుకోండి, సరిపోతుంది. సో టెక్స్ట్ రిలీవ్ అయిన తర్వాత ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి వీడియోని సేవ్ చేసుకోండి. యారో మార్క్ పై క్లిక్ చేసి ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.